కష్టాలు తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రబీ సీజన్ పంట సాలు ఉంటాయని ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారు. నా పేరు డి బాలాజీ, కొనజల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఈరోజు యూరియా కొనజల్ మండలంలో 120 టన్నులు స్టాక్ రావడం జరిగింది. ముందుగా కొనజల్లో 20 టన్నులు వచ్చింది. 20 టన్నులు కూడా రైతులందరికీ ఉదయం సమయంలోనే రావటం వల్ల ఉన్న రైతులందరికీ కూడా కూపన్లు ఇవ్వడం అయింది. ఇప్పుడు మునగాల్లో కూడా 30 టన్నులు వచ్చింది. అక్కడ కూడా కూపన్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవ్వడం జరిగింది. రైతులు ఎందుకు ఇలా ప్యానిక్ అవుతున్నారు అనేది మేము ఆల్రెడీ గ్రామ సభలలో చెప్పాము. త్వరలో ఒక 4-5 రోజులు యాప్ వస్తుంది. మీరు ఎవరు కూడా గుంపులుగా రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారానే మీకు కావాల్సిన ఎరువులు బుక్ చేసుకొని అక్కడ 24 గంటల లోపు మీరు వెళ్ళి మీకు నచ్చిన షాపులో మీకు అందిన షాపులో తీసుకోవచ్చారని మేము తెలియపరిచాము. అయినా కూడా రైతులు ఏంటంటే ఒక అపోహగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మాకు కావాల్సిన యూరియా అందదో అనే ఉద్దేశంతో యాప్ వచ్చేలోపే మనం ఫర్టిలైజర్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలని ఒక రైతులు అపోహగా పడి ముందుగా యూరియా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామని రైతులు అపోహపడుతున్నారు. అలాంటి ఉద్దేశం లేదు. మనకు కావాల్సినంత యూరియా ఉంది, జిల్లాలో ఉంది. మన కొనజల్ మండలంలో ఈ రోజుకి 120 టన్నుల యూరియా ఉంది. నిన్న 40 టన్నుల యూరియా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ రోజు 50 టన్నులు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. రేపు మళ్ళీ యూరియా తెప్పిస్తాము. అలాంటి ఇబ్బంది లేదు. రైతులు ఎవరు కూడా యూరియా దొరకదు, యూరియా అందదు అని మీరు అపోహపడాల్సిన అవసరం లేదు.